హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. మేమైతే నిన్న ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము. అండ్ ఇంతమంది చుట్టాలు కలిసినప్పుడు బ్రాహ్మణ వంటలు ఏముంటాయి చెప్పండి? అయితే పులిహార లేదా పరవన్నం. అండ్ ఈరోజు అయితే కొబ్బరి ముక్కలు చూసి కొబ్బరి పచ్చడిని మాత్రం అనుకోకండి, నేను తర్వాత చెప్తాను. వంకాయ రాజకూర అంటారు కదా, సో వంకాయ కారం పెట్టి కూర, మామిడికాయ పప్పు అండ్ ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ చేస్తే మిల్క్ ఎక్స్ట్రాక్షన్ తీసి ఆ మిల్క్తో కొబ్బరి పరవన్నం అయితే చేసుకున్నాము. కొబ్బరి పరవన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్ మిల్క్తో చేసుకున్న పరవన్నం కన్నా కొబ్బరి పరవన్నం అనేది చాలా పల్చగా ఉండాలన్నమాట. సో మా అమ్మగారు అయితే 2 కొబ్బరికాయలని చెక్కలు చేసి ముక్కలు చేసి ఆ ముక్కలతో మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఈ మిల్క్ అంతా మనం తీసుకుని ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనం ఏం చేయాలంటే కొంచెం పాలు, కొంచెం నీళ్లు పోసి బియ్యం కడిగి కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. అది అన్నం ఉడికి మెత్తగా అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్న అన్నంలో కొబ్బరి పాలు యాడ్ చేసుకుని దానికి తగినంత బెల్లం వేసుకుని దగ్గర పడేదాకా ఉడికించాలి. ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, అవి అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది దగ్గర పడ్డాక ఆ పాలు యాడ్ చేసుకుని ఇంకొక 5 minutes స్టవ్ మీద ఉంచి కట్టేసి అలా పల్చగా సర్వ్ చేసుకోవాలి. అప్పుడే అది టేస్టీగా ఉంటుంది. నార్మల్ పరవన్నంలా చిక్కగా తినకూడదు. ఓకేనా? టేస్ట్ ఎలా ఉంది కొబ్బరి పరవన్నం? బోర్డు ఎంత గట్టి కొడతాం 4 సార్లు తీసుకోవాలి కదా. వీళ్ళందరూ చాలా అలసిపోయారని చెప్పేసి చల్లగా ఉండాలని దబ్బకాయ మజ్జిగ అయితే చేసాము. సో నిన్న పొనమండ వెళ్ళినప్పుడు దబ్బాకులు తెచ్చుకున్నాం కదా, దాంతో అయితే మజ్జిగ చేసాము. ఇది చాలా బలం అండి. హ్యావ్ ఇట్.